నాంపల్లి కోర్టుకు వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెయిల్ పూచీకత్తు సమర్పించనున్నారు. జడ్జికి పత్రాలు అందజేయనున్నారు. తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్ కు కండిషనల్ బెయిల్ ఇచ్చింది కోర్టు. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు చెప్పింది. ప్రతి ఆదివారం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎక్కడా మాట్లాడవద్దని సూచించింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దుర్గేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అరెస్ట్ అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేళ్లకు బెయిల్ లభించని చెప్పు. ఎందుకంటే ఆల్రెడీ తాత్కాలిక బెయిల్ 4 వారాల పాటు ఇచ్చిన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోనే తను జైలు నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలోనే మళ్ళీ డైరెక్ట్ గా ఏదైతే ఉందో దాంట్లో స్పెషల్ గా ఏదైతే నాంపల్లి కోర్టులో కేసు జరుగుతున్న నేపథ్యంలోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. రెగ్యులర్ పిటిషన్ చేసిన బెయిల్ పిటిషన్ నిన్న వాదనలు విన్న తర్వాత కూడా రెగ్యులర్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. 50,000 పూచికత్తు ఇద్దరితోని తనకు పర్సనల్ బాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పేసి తను అదేవిధంగా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి ఇదే నాంపల్లి కోర్టు. ఎందుకంటే తను ఎటు విదేశాలకు వెళ్లరాదు, ఒకవేళ పోలీసులకు అందుబాటులో ఉండాలంటూ కోర్టు క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఆదివారము 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన. ప్రతి ఆదివారం ఖచ్చితంగా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్లో సిగ్నేచర్ పెట్టాలి. తను ఒక బుక్ తీసుకొని తన బుక్లో కూడా ఎంట్రీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వెసులుబాటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాసేపట్లో ఇది ఒక పర్సనల్ బాండ్ సమర్పించాలి. అది 50,000 2 పూచికత్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి పూచికత్తులతో 50,000 బాండ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కాసేపట్లో తను ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి వర్చువల్ గా కాకుండా డైరెక్ట్ గా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కానివ్వండి డైరెక్ట్ గా అప్పీర్లు కావాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ పోలీసులతో కానివ్వండి ఇక్కడ అభిమానులు వచ్చే అవకాశం ఉంటుందని నేపథ్యంలో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని భావించినప్పటికీ కూడా పోలీసులు భారీగా ఇక్కడ మోహరించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి. ముందస్తుగా వర్చువల్ గా అనుకున్నటువంటి పరిస్థితి ఉండే కానీ వర్చువల్ గా కాకుండా డైరెక్ట్ గా నేరుగా ఇక్కడ రావాలని ఆదేశాలతోనే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సి అని చెప్పే నేపథ్యంలోనే ఇక్కడ తన కాసేపట్లో ఇంటి నుంచి బయలుదేరి నాంపల్లి వచ్చేసి హాజరవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి మామ అల్లు అర్జున్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో తన మామతో పాటు ఇంకో వ్యక్తి కూడా 50,000 పూచికత్తున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి తీసుకొచ్చి న్యాయవాదులకు ఇచ్చిన పరిస్థితి. వాళ్ళకు టీం అయితే ఉందో అశోక్ రెడ్డి టీం అంతా కూడా అవన్నీ కూడా న్యాయమూర్తుల ముందు రెడీగా పెట్టేటువంటి పరిస్థితి. న్యాయమూర్తుల ముందు తన యొక్క పూచికత్తు కాసేపట్లో వచ్చి హాజరవుతున్న పరిస్థితి. కానీ ఇదంతా చూస్తే మాత్రమే డైరెక్ట్ ఎందుకంటే ఆల్రెడీ కేసు కూడా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట నేపథ్యంలో తొక్కిసలాట అల్లు అర్జున్ రావడం జరిగింది. తొక్కిసలాటలో చనిపోయినట్టు రేవతి చనిపోవడానికి కారణం ఈ అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఆధారాన్ని సేకరించిన తర్వాత కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అరెస్ట్ చేసి ఇదే కేసులో A11 గా చేసినటువంటి పోలీసులు A1 A2 సంధ్యా థియేటర్ యజమానులు కూడా చూడడం జరిగింది. A11 గా ఉన్నటువంటి A11 ఉన్నటువంటి ఒక వాళ్ళని ఇక్కడ జరిగినట్టు పోలీసులు అవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ వారిని అరెస్ట్ చేసినటువంటి చూసాము. అదే కేసు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన కేసు
గురైంది. ఇంకా 2 నెలల మొత్తం దర్యాప్తు వేగవంతం చేసినటువంటి పోలీసులు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం కూడా అంతా చూసిన తర్వాత ఆ కేసు అంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ కోర్టుకు సమర్పించేటువంటి ఏదైతే అవన్నీ కూడా సమర్పించిన తర్వాత నెక్స్ట్ భవిష్యత్తు దర్యాప్తు వేగవంతం ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.